మాకు రావటం మ్యాప్లో వాటర్ లేవని పెట్టారు. అన్నీ పాడైపోయినాయి. ఇంట్లో ఒక వస్తువు వండుకునే తినే తపాలు కానీ పాడైపోయినాయి. మాకైతే ఇప్పటికి ఏం అందలే, ఒక రేసిన బియ్యం తప్పక. మాకు ఏదో న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాం, కలెక్టర్ ఆఫీస్. మునిగిపోయి నీళ్ళు వచ్చినాయి అంటున్నారు. మరి అక్కడ ఉన్న సచివాలయం సిబ్బంది కానీ వాళ్ళందరూ ఎవరు రాలేదా? మేమే పోయి రాపించుకొని వచ్చాము. అన్నీ రాపించుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు మాకు పేరు రావట్లేదు ఏందని వెళితే మ్యాప్లో వాటర్ లేదని పెట్టారు. మాది గ్రౌండ్ ఫ్లోరే, అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇది జరుగుతున్నది. ఇప్పుడు మరి ఇక్కడికి వస్తే మరి అప్లికేషన్ అసలు తీసుకున్నారా? కలెక్టర్ ఆఫీస్ లోపలికి వెళ్ళారు మీరు? ఇప్పుడే వస్తున్నామండి. మరి ఏమంటున్నారు ఇక్కడ? అక్కడ ఏమనేది ఇంకా వెళ్ళలేదు లోపలికి. మాకైతే ఏం చెందలేదు, అన్ని పాడైపోయినాయి. వెహికల్ పాడైపోయింది, ఇంట్లో వస్తువులు అయితే వండుకొని తినే తపాలు కానీ పాడైపోయినాయి. భవానీపురం మాది, కింద ఫ్రిడ్జ్ బండి అన్నీ పోయినాయి. బండికి మాత్రమే పడ్డాయి, ఇంటికి పడలేదు. మాది ఇంకా ఇదిగో మా బ్యాంకు కూడా ఇదే. మరి ఆన్లైన్ చేశారా? ఇంటికి కూడా చేసామండి. అక్కడ సచివాలయం, ఎక్కడ కబేలా కాడ సచివాలయం అక్కడ చేసాం. అక్కడ చేస్తే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాకు బండి పడ్డాక ఇంటి పడలేదు. వెళ్తే ఎక్కడికి వెళ్ళమన్నారు. ఎక్కడ వెళ్తే మరి ఇంకో చోట ఎందాక అటు పనులు పోనీ ఇంట్లో చేసినప్పుడు రెండు మీయే కదా, మరి బండికి పడి ఎందుకు అకౌంట్ ఇంటికి ఎందుకు పడలేదని అడగలేదు మీరు? వాలంటీర్ కూడా మాకు ఒక్కోసారి వస్తాం, ఒకసారి అట్లా వాళ్ళ అవసరానికి మాత్రం వస్తున్నారు. మళ్ళీ రెండోసారి ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ కూడా ఎత్తట్లేదు. మాది భవానీపురం ఊరి లేఖల్లో నగర్ మాది. అది విషయం. సచివాలయం అడిగితే ఇక్కడికి వెళ్ళమన్నారు. మరి ఇక్కడికి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు, మరి ఎక్కడ ఏమంటున్నారు? ఇప్పుడే వచ్చాను. మరి ఇప్పుడు ఇక్కడ ఇంకో అంటే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినా. తిరిగి కూడా మాకు లేదు మేడం, మాకు తిరిగి కూడా మాకు లేదు. అది ఇంకా పడతాయో పడవ ఇంకా భగవంతుడికి తెలియాలి. అది విషయం. ఇప్పుడు ఎవరిని ఎన్ని తిట్టుకున్నా ఏం చేసినా ఏం ప్రయోజనం లేదు. రావడానికి కూడా దారి లేక ఏం పనులు చేస్తారు మీరు? పనులు చేస్తాం మేము. పనులు చేసుకోవడానికి వెళ్ళాం. ఆ టైంలో వేరే ఊరు వెళ్ళాం. తర్వాత వరదలు వచ్చినప్పటికి రావడానికి మాకు దారులు ఇక అట్లాగే ఉండిపోయి వరద తగ్గాక మా ఊరికి వచ్చాం. మళ్ళీ సాయంత్రం బండి ఎండిపోయినాయి. ఇక వచ్చి ఇక్కడికి వస్తే అక్కడ సచివాలయాలు అడుగుతుంటే ఇక్కడ కాదు అక్కడ అని చెప్తున్నారు. సరే మరి నిన్న కూడా వస్తే సెలవు. అసలు రాసుకున్నారా మీ ఇల్లు? రాసుకోలేదు, అసలుకి రాసుకోలేదు. మేము లేవుగా, వాళ్ళు వచ్చిన టయానికి మేము లేవు. అసలుకి మేము రావడానికి కూడా మాకు దారులు లేవు. అసలుకి ఇంకా అలాగ ఉండిపోయాం మేము. మరి వచ్చిన తర్వాత ఎవరన్నా వచ్చి రాసుకోవడం కానీ మీరు వెళ్ళి ఎవరన్నా అడగడం కానీ చేశారా? సచివాలయం అడిగాం రాజరాజపేటలో. మేము ఇక్కడ రాయట్లేదమ్మా, మేము ఆపేసాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు వాళ్ళు. ఎన్నిసార్లు తిరిగాము అక్కడికి వెళ్ళండి అంటే సర్లేమని చెప్పి నిన్న వస్తే సెలవు అన్నారు. మళ్ళీ ఈ రోజు వస్తే ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఇంకా అది మాకు అసలు రాసుకోలేదు. అసలుకి మేము లేము, వాళ్ళు వచ్చిన టయానికి మేము లేము. అసలుకి 2 వారాల పాటు కూడా బస్సులు కూడా ఏం తిరగలేదు. అసలుకి ఇంకెలా వస్తాం మేము రాయించుకోవడానికి? బాగా లేట్ అయిపోయింది. ఇంకా మాకు ఇంకా అస్సలు రాయలేము. మునిగిపోయినాయి మమ్మీ. కింద బండి అండి, కింద మాది గ్రౌండ్ ఫ్లోరు, కింద బండి పోయింది మాకు.